చిన్నప్పుడు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయంటే అమ్మతోటి బేరాలు మొదలు పెట్టేది. మంచి మార్కులు వస్తే ఏం కొనిస్తావు అని. మీరు కూడా అంతేనా నుల్లా? గిట్లాంటి ఆశ పెడితే పిల్లలు ఇంకింత పోటీ పడి చదువుతారని నీకు అది కొనిస్తా ఇది కొనిస్తా అని వాళ్ళు కూడా ఆశ పెడతారు. మరి ఇప్పటి పిల్లల లెక్క ఊర్లు టూర్లు కాదు, ఏ చాక్లెటో బిస్కెటో చారానో ఆటానో గంతే. అది గెలుచుకుంటేనే ఏనుగెక్కినంత ఆనందపడేది. ఆ రోజులే వేరు. మాటల వడి మర్చిపోయినా గి వార్త చూడుండ్రి. నెత్తికి చెయ్యి పెట్టుకుని ఎక్కన్నో ఆకాశంలో ఏలడంతగానొచ్చే విమానాన్ని చూస్తేనే 1000 వోల్టేజ్ బల్బు లెక్క ముఖాలు ఎలిగిపోయే పిల్లలున్నారు. ఇంకా అట్లాంటి పిల్లలకు సడన్ లా విమానం ఎక్క అవకాశం కల్పిస్తే ఎట్లుంటది? అదే జరిగింది ఏలూరు జిల్లాల. పెద్ద నింద్రకులను పెద్దబల్లె తెలుగు టీచరు నా సబ్జెక్ట్ లా 100కు 100 మార్కులు వచ్చినోళ్లను విమానంలో హైదరాబాద్ తీసుకుపోతా అని మాటిచ్చిండట. ఇక సార్ చెప్పినట్టుగా పావని సత్యసాహితి ఇద్దరికిద్దరు 100 మార్కులు కొట్టి విమానంలో తిరిగే ఛాన్స్ కొట్టేసిరు. విజయవాడకెళ్లి హైదరాబాద్ వచ్చి పర్యాటక ప్రదేశాలు చూపించే తీసుకొని పోయినరు. ఎన్నడు విమానాన్ని దగ్గర నుంచి కూడా చూడని వాళ్ళు ఒక్కసారిగా విమానం ఎక్కే వరకు వాళ్ళ ఆనందానికి అవధులు లేవంటే నమ్ముండ్రి. ఇట్లనే 100కు 100 మార్కులు కొడతారంటే ముందు ముందు విమానాలలోనే తిరగొచ్చు. ట్రై చేయండి మరి.